నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో రతన్ టాటా గారు ఒక వీలునామా రాయటం జరిగింది. ఆ వీలునామాలో ఒక వ్యక్తికి 500,00,00,000 రాయటం జరిగింది. అది చిన్న ఓకే. ఎలా ఏంటిదని చూద్దాం. ఎవరైతే మన దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గారున్నారో, వారు ఒక రహస్య వ్యక్తి పేర 500,00,00,000 రాసినట్లుగా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఏంటిదో చూద్దాం. ఇది రతన్ టాటా గారు అనగానే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అన్నమాట. అయితే ఈయన అంటే ఈయన రతన్ టాటా గారు ఒక మహోన్నత మానవతామూర్తి, సమాజ సేవకుడిగా పేరు రావటం జరిగింది. ఆయనకున్న వేల కోట్ల ఆస్తిలో ఆయన ఎప్పుడు కూడా తన కింద పనిచేసే వాళ్ళకి, పెంపుడు శునకాలు కుక్కలకి, వాటికి కూడా ఆయన ఇస్తూ ఉండటం. ఇప్పుడు అదే మాదిరి ఒక వీలునామా కూడా రాయటం జరిగింది. ఆ వీలునామా ఇప్పుడు బయటకు రావటం జరిగింది. అయితే ఆ వీలునామా ఏదైతే రాసిండో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే రతన్ టాటా గారితో పాటుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తి పేరు 500,00,00,000 రాసిండు అనగానే వాళ్ళు ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. అదేంటిదో ఆ రహస్య వ్యక్తి ఏంటిదో చూద్దాము. ఈ ఎవరైతే ఆ రహస్య వ్యక్తి ఉన్నాడో అతను జంషెడ్పూర్కి చెందినటువంటి ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్త. ఆయన పేరు మోహిని మోహన్ దత్త. ఆయన జంషెడ్పూర్ అసలు ఫస్ట్ టాటా స్టీల్ కంపెనీ స్టార్ట్ అయింది జంషెడ్పూర్లోనే 1905 సంవత్సరంలో. అక్కడ రతన్ భాయ్ టాటా గారు స్టార్ట్ చేయడం జరిగింది 1905లో టాటా స్టీల్ ఫ్యాక్టరీని. అంటే 1905 అంటే అదొక 95, ఇప్పుడు 2025 అంటే 95, 100, 120 సంవత్సరాల క్రిందట జంషెడ్పూర్లో ఎవరైతే రతన్ భాయ్ టాటా గారు ఉన్నారో అక్కడికి సంబంధించినటువంటి ఎవరైతే ట్రావెల్స్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అనే పేరు మీద ఆయన అనేది మీడియా వర్గాలు చెప్పడం జరిగింది. అయితే ఈ మోహన్ దత్తా ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాల నుంచి ఈ రతన్ టాటా దగ్గరనే నమ్మకంగా పనిచేయటం జరిగింది. అయితే ఈ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో భాగమైనటువంటి ఏదైతే తాజ్ సర్వీసెస్ ఉన్నాయో అందులో 2013 నుంచి కూడా ఈ మోహన్ దత్తాకు చెందినటువంటి స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈయన ఎవరు? ట్రావెల్ ఏజెంట్. ఈ ట్రావెల్స్ ఏదైతే ఈయనది ఉందో ఈయన తాజ్ గ్రూప్కి లింక్ అనమాట. ఆయన ఏదైతే ఉందో ఈ స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి అంటే తాజ్ ఏదైతే గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఉందో వాళ్ళదనమాట. అయితే ఈ టాటా గ్రూప్కి చెందినటువంటి ఎవరైతే అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ మోహన్ దత్తా టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎవరు? ఈ మోహన్ దత్తా అనే అతను. అయితే అందుకని రతన్ టాటా చనిపోయినప్పుడు కూడా దత్తా ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం గురించి నాకు అతనికి 24 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి అంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరము నాకు బాగా పరిచయం, మేమిద్దరం కలిసి ఉన్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఏంది? ఎవరైతే రతన్ టాటా 24 ఏళ్ల వయసు నుంచి అతనికి అనమాట తెలుసని. ఎవరు? ఈ ట్రావెల్స్ అతను. అయితే అప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో జీవితంలో ఈయన అంటే ఎవరు? ఈ మోహిని మోహన్ దత్తా. ఈయన ఏం చేసిండు? ఆ రతన్ టాటా గారు ఆయన అంటే ఈయన జీవితంలో ఎదగటానికి ఈ రతన్ టాటా గారు బాగా హెల్ప్ చేశారు, సాయం చేశారని ఆయన చనిపోయిన టైంలో గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే డిసెంబర్ 2024లో ముంబైలోని ఎన్సిపిఏ వాళ్ళు నిర్వహించినటువంటి రతన్ టాటా పుట్టినరోజు వేడుకలకు కూడా ఈ దత్తాని ఆహ్వానించినట్లు అప్పట్లో సమాచారం అనమాట. తర్వాత ఈ రతన్ టాటా గారు చనిపోవటం, అప్పుడు ఆయన వీలునామాల్ని ఆయన 3 దశాబ్దాల ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ప్లస్ ఆయన యొక్క పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఆయనతో పాటు ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ ఈ రతన్ టాటా గారు అంటే ఉదాహరణకి రాజన్ షా అని ఆయన పర్సనల్ సెక్రటరీ, వ్యక్తిగత సహాయకుడు రాజన్ షా, సుబ్బయ్య అనే అతను, లేకపోతే ఇంకోటి ఆయనతో పాటు ఉండేటటువంటి పెంపుడు కుక్కలు శునకం అదొకటి ఉంది. దాని పేరు టిట్టు అనమాట. వాళ్ళందరి పేర్లతోటి ఆయన రాయటం జరిగింది. అయితే టాటా గారికి సుమారుగా ఆయన ఓను 10,000 కోట్ల రూపాయలు ఆయనకి ఆస్తులున్నాయి. అయితే ఆ 10,000 కోట్ల ఆస్తుల్లో ఆయన ఎక్కువ శాతం ఫౌండేషన్లకు తర్వాత ఏవైతే అంటే ఉపయోగపడే కార్యక్రమాలన్నిటికి కూడా హెల్పింగ్ వాటన్నిటికి కూడా ఆయన ఇవ్వటం జరిగింది. ఈ ఫౌండేషన్ వాటన్నిటికీ, ట్రస్ట్ల వాటన్నిటికీ తర్వాత మళ్ళీ ఆయన ఎవరైతే టాటా గారి సోదరుడు జిమ్మీ టాటా వాళ్ళకి, వాళ్ళ సహాయకులకి, ఇతరులకి అందరికీ చెందుతాయని రాయటం జరిగింది. దాంట్లోనే ఇది కూడా రాయటం జరిగింది అనేది
ఎవరైతే ఈ రాసినట్లుగా ఏది రతన్ టాటా గారు వీలునామా రాసినట్లుగా దానికి సంబంధించినటువంటి వర్గాలు పేర్కొనటం జరిగింది. ఇదంతా మీకు ఒక ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటున్నానంటే షేర్ మార్కెట్‌కి సంబంధం ఏంది? ఆయన వీలునామాలో రాస్తే కాదు. ఎందుకంటే రతన్ టాటా గారు అనేది టాటా కంపెనీ ఎవరైతే వ్యవస్థాపకుడు ఉండో వాళ్ళ వంశీకుడు. ఆయన ఏమేం చేసిండు, ఎలా చేసిండు, ఇలానే మనం అంటే వారి యొక్క జీవిత చరిత్రలు గానీ, వాళ్ళు ఏం చేస్తుర్రనేది మనం షేర్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు తెలుసుకోవటం అనేది ఒక మనం అంటే సింపుల్‌గా మనం వారి యొక్క ఇదొకటే కాదు. నేను మీకు రాబోయే వీడియోలో కొన్ని వందలున్నాయన్నమాట. అంటే ఒక్కొక్క షేర్ మార్కెట్‌లో వాళ్ళ ఉన్నతి ఎలా జరిగింది? వాళ్ళు ఏం చేస్తే అంత పేరు గాని, ఒక బ్రాండ్ గాని, గుడ్‌విల్ గాని డ్యామేజ్ కాకుండా ఎలా కాపాడుకున్నారు? వాళ్ళకొక అంటే ఒక పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవటానికి వాళ్ళు ఏం చేసిర్రు? ఇవన్నీ మనం గనక తెలిస్తే షేర్ మార్కెట్‌లో టెంపరరీ కంటే లాంగ్ టర్మ్‌లోనే ఎక్కువ పైసలొస్తాయి అనేది మనకు తెలవటం కోసం అనమాట. అంటే ఏదైతే ఒక షేర్ ఉందంటే ఇమ్మీడియేట్ గాకుండా లాంగ్ రన్‌లో మనము గనక ఉద్దేశంతోటి ఇన్వెస్ట్ గనక చేస్తే మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంతే తప్ప షేర్ మార్కెట్‌లో పొద్దున కొనగానే సాయంత్రానికి, పొద్దున కొనగానే మధ్యాహ్నానికి, లేదు వారం రోజుల్లోనే, 10 రోజుల్లోనే 10 రెట్లు కావాలి, 1 రెట్లు కావాలి, 2 రెట్లు కావాలి. ఇట్లా పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ పెరిగినా ఎక్కడో ఒక దగ్గర పోయే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇదంతా గూడా అనుభవం వచ్చినప్పుడే తెలుస్తది మీకు. అనుభవం రానంత వరకు అలా అనిపిస్తుంటది. కాబట్టి ఇదంతా గూడా మీకు ఒక అవేర్‌నెస్సు, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.